ఫ్రెండ్స్, టిఫిన్ తినడానికి పొద్దుటూరుకు వచ్చాము ఫ్రెండ్స్. కడపకు వచ్చింటే మా ఫ్రెండ్స్ పొద్దుటూరులో టిఫిన్ బాగుంటుందంటే పొద్దుటూరుకు వచ్చాము ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ టిఫిన్ తినే ముందు ఆకలి బాగా అవడానికి జ్యూస్ తాగితే బాగుంటుందని మా తమ్ముడు చెప్తే ఇక్కడికి వచ్చాం. పొద్దుటూరు సర్కిల్లో ఇక్కడికి వచ్చాక మా వాడు యాక్టింగ్ చేస్తున్నాడు, డబ్బులు తీసి ఇచ్చి మళ్ళీ లోపల పెట్టుకుంటున్నాడు. కానీ బిల్లు ఒకటి కట్టాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు క్యారెట్ జ్యూస్ చెప్పాం చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము వచ్చింది కడపకు, కాకపోతే మా తమ్ముడు మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చి పొద్దుటూరుకి తిందాము, గుడ్డోష బాగుంటుందంటే అక్కడ పొద్దుటూరుకి బయలుదేరాము. మా అన్న కార్ తీసాడు, ఇంకా మేము కారులో బయలుదేరుతున్నాము. మా తమ్ముడు మా మీద చాలా కామెడీ చేశాడు. మా ఫ్రెండ్, మా తమ్ముడు, మా అన్న, మేము నలుగురము ఈ ప్రయాణం బాగా ఎంజాయ్ చేశాము. అలాగే పొద్దుటూరు చాలా దగ్గరికి వచ్చాక మా వాడు నా మీద కామెంట్ చేశాడు, అది ఒకసారి వినండి మీరే. విన్నారుగా మీరే, మా తమ్ముడు నా మీద చిన్న జోక్ వేశాడు. అలాంటివి ఎన్నో నా మీద వేశారు జోక్స్, అవన్నీ పెట్టలేదు ఎందుకంటే ఇది షార్ట్ కాబట్టి. అలాగే మేము ఫస్ట్ పొద్దుటూరుకు వస్తాను బస్ స్టాండ్ సర్కిల్లో క్యారెట్ జ్యూస్ తీసుకున్నాము. మీరు స్టార్టింగ్ వీడియోలో చూశారు మేము క్యారెట్ జ్యూస్ తీసుకునింది. క్యారెట్ జ్యూస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. టిఫిన్కి ముందు మేము ట్రై చేసాము. ఈచ్ 170 రూపీస్ దాకా మాకు చార్జ్ చేశారు, అంటే 140 రూపీస్ అయింది 2 క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ తాగిన తర్వాత మా వాడు రివ్యూ చెప్పరా అంటే చాలా ఉచితంగా చెప్పాడు. కానీ ఓవరాల్గా క్యారెట్ జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది. డైలీ టిఫిన్ తినకుండా క్యారెట్ జ్యూస్ తాగితే హెల్త్కి కూడా మంచిది, డైట్ చేసే వాళ్ళకు చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ఎవరైనా వస్తే పొద్దుకు వస్తే బస్ స్టాండ్ సర్కిల్లో ఖచ్చితంగా ఈ క్యారెట్ జ్యూస్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ జ్యూస్ తాగిన తర్వాత మా వాడు ఒక రివ్యూ ఇచ్చాడు, చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమా రివ్యూ ఇచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరాక మనం ఫస్ట్ వచ్చిన పని టిఫిన్ తిని దాన్ని ఎలా ఉందో చెప్పడం. మేము ఇక్కడికి వచ్చాక డబుల్ గుడ్ దోశ తీసుకున్నాం. నేనైతే ఫస్ట్ వడలు పెట్టేసుకున్నాను, నాకు చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, వేస్తూ ఉన్నారు అన్నాళ్ళు కూడా అయిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. క్రౌడ్ అయితే ఎట్లా ఉందంటే అట్లా ఉంది ఫ్రెండ్స్ క్రౌడ్. వీళ్ళ దగ్గర నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే వీళ్ళ కర్రీస్ అండి. బొంబాయి చట్నీ, అందులోకి మన రోటీ రోలుతాం కదా పచ్చడి, చెన్నికాపల పచ్చడి, అది మిక్సింగ్ చేసి ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. ఈ కాంబినేషన్ నేను ఎక్కడ చూడలేదు. మీరు కావాలంటే ఇక్కడ ఆల్రెడీ తింటున్నారు అన్నాల్లో, మరి వాళ్ళ కాళ్ళ ఒకసారి రివ్యూ అయితే అడగండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్న వచ్చి చాలా బాగా అయితే ఫస్ట్ నుంచి పొద్దున్న నుంచి 5 గుడ్లు దోశ అడుగుతాడు. మరి అన్నకి ఎన్ని గుడ్లు దోశ వేసాడో మీరు చూడండి. ఎట్లా నా మీరు ఎన్ని రోజులు తింటున్నారు ఇక్కడ గుడ్డు దోశలు? ఈయనకి 16 ఏళ్ళ నుంచి తింటారంట. మరి ఎంత టేస్ట్ ఉంటాం మేడం, మరి ఆయన తినకుండా ఉంటాడు. మీరు ఒకసారి రివ్యూ అయితే చెప్పాలి ఎట్లుంటుంది అనేది. గంగా వంట ఎవరో కాదు ఫ్రెండ్స్, ఆమె ఫ్రెండ్స్ గంగా వంట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా మనం వచ్చినా కూడా సాటిస్ఫై అవచ్చు ఫ్రెండ్స్. పెట్టిన రేటుకి కానీ తినే తిండికి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈసారి చూడండి చెప్పాలి, చూడండి ఎంత బాగా చెప్తారు రివ్యూస్ మనకి. మన పొద్దుటూరు బైపాస్ వెళ్ళేటప్పుడు ఈవేశ్వరం ఆపోజిట్ లో గంగమ్మ టిఫిన్ హోటల్కి వచ్చి కంపల్సరీ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ ఎవరైనా తినాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.